నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణకుమారి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రేషన్ పంపిణీ విధానంలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులు పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మరో విడత పంపిణీతో స్మార్ట్ కార్డులు లబ్ధిదారులందరికీ చేరువవుతాయని వెల్లడి అనంతపురం సూపర్ 6 సూపర్ సభ విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సూపర్ 6 అమలులో బీజేపీ జనసేన భాగస్వామ్యం మరువలేనిదని స్పష్టం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్వతీపురం మన్యం జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి హేమలత ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో నాటుసారా రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశం రాష్ట్రంలో రేషన్ సరఫరా విధానంలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు ప్రక్రియ ప్రత్యేక భూమిక పోషిస్తుందని తద్వారా లబ్ధిదారులకు సరైన మార్గంలో రేషన్ లభిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ ద్వారా అత్యధిక రేషన్ అందించిన ఘనత దేశంలో ఆంధ్రప్రదేశ్కే దక్కుతుందన్నారు. 29,762 రేషన్ దుకాణాల ద్వారా 1,44,66,000 మందికి సరుకులు అందించే ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 25న ప్రారంభించిన క్యూఆర్ స్మార్ట్ రేషన్ కార్డు విధానంలో 2 విడతలుగా కార్డులను అందజేశామన్నారు. స్మార్ట్ కార్డుల వలన రేషన్ పంపిణీ విధానంలో పారదర్శకత తీసుకొచ్చామన్నారు. ఈ కేవైసీ ద్వారా అందిస్తున్న స్మార్ట్ కార్డులలో మార్పులు చేర్పులకు ఇప్పటికే సమయం ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికీ కార్డులు పొందిన వారు ఖచ్చితంగా తమ నివాస స్థలం దగ్గర ఉన్న రేషన్ డిపో వద్ద కార్డులు తీసుకోవాలని తెలిపారు. మరో 9 జిల్లాలలో చివరి దశ స్మార్ట్ కార్డుల పంపిణీ ఈ నెలలో చేపడతామని స్పష్టం చేశారు. పెంచడానికి అదేవిధంగా సమాచారంలో ఎక్కడ లోపం లేకుండా వస్తున్న ఆ సమాచారాన్ని డేటాని అనుక్షణం పర్యవేక్షించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేసే అనేక కార్యక్రమాల్లో భాగంగా పౌరులందరికీ కూడా ప్రతి నెల 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం. అందులో భాగంగా కొత్త టెక్నాలజీ తోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. 25వ తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ 1,44,66,000 మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని నేపథ్యం దీని వెనక 2 విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా కుటుంబ సభ్యులు మార్పులు చేరికలు చిరునామాలో మార్పులు ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే 96.5% ఈ కేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం. ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల సభ సూపర్ హిట్ అయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. ప్రజలే మా బలం విశ్వాసమని అన్నారు. సభకు 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేయగా 3 లక్షల మందికి పైగా జనం హాజరై కూటమి ప్రభుత్వం పట్ల తమ అభిమానాన్ని చాటారన్నారు. బెదిరింపులతో వందల మందిని సభకు తెప్పించవచ్చునని లక్షలాది మందిని ఎవరు తెస్తారని ప్రశ్నించారు. జనం స్వచ్ఛందంగా తరలివచ్చారని అన్నారు. తొలి ఏడాదిలోనే హామీలు అమలు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్నామన్నారు.
3 పార్టీల కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ప్రజలు ఇచ్చిన విజయానికి గౌరవ వందనమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సూపర్ 6 అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. కాదు, మేము మొదటి నుంచి కూడా ఒకటి చెప్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఆయన పాలన ఉన్నప్పుడు ఏ రోజు ప్రజల్లోకి రాలే. ఆయన ఎన్నిసార్లు విజిట్ చేశారో, పబ్లిక్లోకి వచ్చారో ఒక్కసారి లెక్క వేయండి. ఇంటిలో కూర్చొని సోషల్ మీడియానే వేదికగా తీసుకొని ఫేక్ ప్రచారాలు చేస్తూ గడిపారు. 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా నిర్మాణం చేయలేదు. పోలవరం 36 డేట్లు ఇచ్చారు, ఎప్పుడు కూడా ఏది కూడా పూర్తి చేయలేదు. కేవలం ఫేక్ ప్రచారాలతోనే గడిపారు. అలాగే గడిచిన 15 నెలలుగా కూడా ఆయన ఇంట్లోనే కూర్చొని అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెడుతూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తూ, ఒకవైపు ఉత్తరాంధ్రకి వెళ్ళారనుకోండి, అక్కడ స్టీల్ ప్లాంట్కి మేము 14,000 కోట్లు తీసుకొచ్చి పెడితే ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది అంటారు. ఒక్కరోజు కూడా ఒక పైసా కూడా తీసుకురానటువంటి సందర్భం, 1-2 నెలలు ఉంటే మూతముడిపోయినటువంటి సందర్భం. అలాంటి కొన ఊపిరితో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి 14,040 కోట్లు తీసుకొచ్చి పెట్టి దానికి ఊపిరి పోసి ఇప్పుడు ఈరోజు 80% కెపాసిటీతో రన్ అవుతుంది. అలాంటి దానికి వచ్చి ప్రైవేటైజ్ అయిపోతుంది అంటున్నారు. అంటే ఒక దుష్ప్రచారం. మరి కొనడానికి ఎవడొస్తున్నారు అంటే సమాధానం చెప్పరు. అలాగే అమరావతికి వస్తారు, అమరావతిని కాపాడడానికే పక్క నియోజకవర్గాన్ని ముంచేశారంటారు, అదొక ఫేక్ ప్రచారం. అలాగే ఇటు రాయలసీమకు వస్తారు, రాయలసీమకు వచ్చి అదిగా ఎవరో మందు తాగి పడిపోతే ఇండ్రిని తాగి చనిపోయాడంటే రైతు అని చెప్పేసి ఫేక్ ప్రచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లికి విచ్చేసిన పీవీఎన్ మాధవ్ కు అనకాపల్లి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున డీసీఎంఎన్ దగ్గర నుండి పెంటకోట కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పీవీఎన్ మాధవ్ బొడ్డెడ అచ్చెన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ ర్యాలీలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్ర మోహన్, జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నవోదయ 2.0 కింద నాటుసారా రహిత జిల్లాగా పార్వతీపురంను తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత తెలిపారు. సంబంధిత అధికారుల సమిష్టి కృషితోనే అది సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాకు సమీపంలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఉన్నందున అంతర్రాష్ట్ర తనిఖీలను మరింత విస్తృతం చేయాలని అన్నారు. నాటుసారా తయారీ, విక్రయాలపై పీడీ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. ప్రతి నెల తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నవోదయ 2.0తో నాటుసారా తయారీదారుల మార్పు రావాలని, శాశ్వతంగా వారిలో పరివర్తన వచ్చేలా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి డిఆర్డీఏ ద్వారా చేయూతను అందించడం ద్వారా వారిలో మార్పు వస్తుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖ అధికారులతో నవోదయ 2.0 కార్యక్రమంపై జిల్లా సమన్వయ సమావేశం జీఆర్ఓ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో 137 గ్రామాలను ఏబీసీ గ్రామాలుగా వర్గీకరించి సదరు గ్రామాలకు దత్తత అధికారులను నియమించడం జరిగిందన్నారు. నాటుసారా సంబంధిత ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 14405 పై విస్తృత ప్రచారం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళని మనం బయటికి తీసుకురావడమే కాకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ వాళ్ళు దీని నుంచి కొంతకాలం దూరంగా ఉన్న మళ్ళీ అదే దానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈ మధ్యకాలంలో పీడీ యాక్ట్ కింద ఫైల్స్ నేను కూడా చూడడం జరిగింది. దాంట్లో కొంతమంది ఐడెంటిఫై చేయడం, మరి పీడీ యాక్ట్ కింద జూన్ కూడా రిలీజ్ అయ్యాయి. సో ఓన్లీ థింగ్ ఎవరైతే క్రూషియల్గా దీంట్లో ప్లే చేస్తున్నారో ఆ ప్లేయర్స్ని మనము ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా ఆ యాక్ట్ కింద
చర్యలు తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అయింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. జగన్ అంటే అబద్ధాల పుట్ట, నేరాల దిట్ట, అవినీతికి పరాకాష్టంగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని ఓర్వలేకే జగన్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన్ను విమర్శించారు. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలను చూస్తే ఆహా అనడం కాదు, కర్మరా బాబు అనిపిస్తుందన్నారు. ఆదోని, పాలకొల్లు, మదనపల్లి, పెనుకొండ ప్రాంతాల్లో కాలేజీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 27 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని, హైదరాబాద్లోని నిమ్స్, తిరుపతిలోని బర్డ్స్ వంటి సంస్థలను నిర్మించి వైద్య సేవలు అందించారని అన్నారు. కోవిడ్ సమయంలో వైసీపీ నాయకులు, మంత్రులు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిన పరిస్థితిని ప్రస్తావిస్తూ వైద్యం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. మాట్లాడుతుంటే జనాలు ఆహా మెడికల్ కాలేజీలు చూసి ఆహా అనడం కాదు, కర్మరా బాబు అనుకున్న పరిస్థితి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఆదోని మెడికల్ కాలేజీ కానీ, పాలకొల్లు మెడికల్ కాలేజీలు కానీ, మదనపల్లి మెడికల్ కాలేజీ కానీ, పెనుగొండ మెడికల్ కాలేజీ కానీ ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ దుస్తులు ఉన్నాయో అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా అబద్ధాలు ఆడి ఈరోజు మెడికల్ కాలేజీలు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రజలు మెచ్చుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఎంత అబద్ధాలు కోరి ప్రపంచంలో ఎవడో దొరకడనేది మనం నిర్దాసంగా చూడొచ్చు. ఇలాంటి వ్యక్తి ఇలాంటి కాలేజీలు పెట్టి బ్రహ్మాండంగా ఉన్నారు. నువ్వు చెప్తున్న కాలేజీలు కోవిడ్ సమయంలో మీ నాయకులు, మీ మంత్రులకు పనిచేసే వాళ్ళు కోవిడ్ వస్తే పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వైద్యం చేసుకున్న దురదృష్ట పరాకాష్ఠకి వెళ్ళిన పరిస్థితి. అందుకే ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడుతున్న విషయం తెలుసు. ఈరోజు మెడికల్ కాలేజీల కోసం మాట్లాడే హక్కు, అర్హత నీకు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ విషయంలో చాలా స్పష్టతగా ఉండి మనకు కొన్ని మెడికల్ కాలేజీలో ఉంటే మన దాదాపు 27 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన సందర్భాలు మనం చూడాలి. 27 కాలేజీలు ఏర్పాటు చేసి ఆయన బ్రహ్మాండంగా వైద్య సేవలు అందించారు. ఇది మెడికల్ కాలేజీలు అంటే, వైద్యం అంటే ఒక మానవ సేవ. ఇలాంటి మానవ సేవలో కూడా అబద్ధాలు ఆడి మెడికల్ కాలేజీలు ఇప్పుడున్న పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు ఎలాంటి మెడికల్ కాలేజీ కట్టావో, పునాదులతో ఉన్నాయా లేకపోతే ఆ పునాదులు లేకుండా ఉన్నాయా, ఒక సైట్ని చూపించి కూడా మెడికల్ కాలేజీని చెప్పుకునే పరిస్థితి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఏ రకంగా ఆలోచిస్తున్నాడో మనం అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాద్కు సంబంధించిన నిమ్స్ కానీ, తిరుపతిలో ఉన్న బర్డ్స్ కానీ, ఇక్కడ మన పద్మావతి మెడికల్ కాలేజీలు కానీ ఒకటి కాదు ఎన్నెన్నో ఆయన కట్టి ఈరోజు నిరూపించుకోగలిగారు. అలాంటి విషయాల్లో కూడా ఈరోజు మీరు మెడికల్ కాలేజీ విషయంలో కూడా గతంలో మీరు కూడా ప్రైవేటు సీట్స్ ఏర్పాటు చేసి మీరు కూడా ప్రైవేట్ సీట్లు అమ్ముకున్న పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు పీపీపీ మోడల్ మీద మీరు అబద్ధాలు మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పుట్టనేది నిదర్శనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత మేనిఫెస్టోలో 85% పేకు ఆయన 80% మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలను పూర్తిగా విస్మరించి ఫేక్ సృష్టించిన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆటో కార్మికులు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి బయలుదేరి గొల్లపాలెం, జగదాంబ జంక్షన్ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు 70 ఆటోలతో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సులు అందించడంలో ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోయారన్నారు. కాబట్టి ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో, మోటార్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం 15,000 రూపాయలు వెంటనే బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆటో, మోటార్ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. మూలుగుతున్న నక్క మీద టాటంకి పడేటట్టుగా ఈ పథకాన్ని తీసుకొచ్చి మా కడుపులు కొట్టారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు హలో డ్రైవర్ అన్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పెట్టాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు అనంతపురం సభలో ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తున్నా
మీ అందరూ సంతోషంగా ఉన్నారని అడిగారు. ఇంకా మాటలు చెప్పిన ముందే మీరు సంతోషంగా ఉన్నారన్నారు. మీరు ఇంతకు ముందు ఇచ్చిన పథకాలన్నీ అమలయ్యాయా? ఈరోజు కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పారు, మీరు ఒకటైనా ఇచ్చారా? అలాగే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇవ్వకముందే మీరు సంతోషంగా ఉన్నారనడం విడ్డూరకరమైనది అంశం. కాబట్టి ఈ రాష్ట్రంలో మాకు 15,000 రూపాయలు ఇస్తే మా కడుపు నిండిపోదు. సంవత్సరం మొత్తం ఈ 15,000 రూపాయలతో మేము బతకలేదు. మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఎంత రేటు ఉన్నాయి, మీరు పెంచినటువంటి నిత్య సరుకులు ఎంత పెరిగాయి, ఇవన్నీ కూడా అదుపులో చూసుకోవాలా. ఇది చూసుకోకుండా 15,000 రూపాయలతో మీరు సంతోషంగా ఉన్నారనేది విడ్డూరకరమైన విషయం. కాబట్టి మేము ఈ ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం, ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడ్లో 2 వీలర్ తిరుగుతూ ఉన్నది, ఆ 2 వీలర్ని తక్షణమే రద్దు చేయాలా. అది ఓన్లీ ఆటోకి, క్యాబ్లకు మాత్రమే ఉండాలి తప్ప మరొక దానికి ఉండడానికి వీలు లేదనే అంశం మీద ఒకటి చేస్తూ ఉన్నాం. 2, ఆటో డ్రైవర్లకు ఒక బీమా అనేది ఏర్పాటు చేయమని అడుగుతూ ఉన్నాం. ఏదైనా డ్రైవర్ మరణించినా లేదా యాక్సిడెంట్లో మంచాన పడినా లేదా అంగవైకల్యం వచ్చినా ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. కాబట్టి ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా ఒక PF, ESAతో కూడిన ఒక సంక్షేమ చట్టం బోర్డుని ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి, ఆ డ్రైవర్ కుటుంబానికి భరోసా కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా డ్రైవర్ అనేవాడికి ఉరితాడుగా మారినటువంటి జీవో నెంబర్ అధిక జరిమానాలు విధిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 21, 31ని కూడా ఈరోజు మాకు చాలా బాధగా ఉంది, చాలా బరువుగా ఉంది. దీనివల్ల మేము ప్యాకకు ఉరితాడు వేసుకోవడం తప్ప ఈరోజు రోడ్డు మీద వాహనాలు నడిపే పరిస్థితి లేదు. కాబట్టి ఆ జీవోలను కూడా సవరించాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని విశాఖపట్నం అల్లిపురం కొబ్బరి తోటలో 34వ వార్డులోని క్రేజీ బాయ్స్ 34వ వార్డు జనసేన అధ్యక్షుడు నీలం రాజు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల వంటలను భక్తులకు వడ్డించి వెండి వినాయకుని చిత్రపటాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ ఈస్ట్ సబ్ డివిజన్ ACP కొండపల్లి లక్ష్మణమూర్తి, NTR వైద్య ట్రస్ట్ వైస్ చైర్మన్ సీతాంరాజు సుధాకర్, 2 టౌన్ CI VVCM ఎర్రంనాయుడు, 3 టౌన్ CI P పైడయ్య, 2 టౌన్ SIలు K సతీష్, A మన్మధరావు తదితరులు హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం CI ఎర్రంనాయుడు, నీలంరాజు మాట్లాడుతూ ప్రజలందరూ భక్తిభావం పెంపొందించుకొని సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ముఖ్యంగా యువత భక్తిభావాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలన్నారు. వినాయక చవితి అంటే అందరికీ ప్రీతికరమని, విఘ్నాలను తొలగించే వినాయకుడని ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ప్రతి ఏటా నవరాత్రులను నిర్వహించుకోవాలని సూచించారు. మా 2 టౌన్ జ్యూరిడిక్షన్లో ప్రతి సంవత్సరం కూడా గత 10 ఏళ్ల నుంచి కొబ్బరి తోటలో వీళ్ళు వినాయక నిమజ్జనం అయిన తర్వాత గొప్పగా ఘనంగా వీళ్ళు ఈ క్రేజీ బాయ్స్ అండ్ ఇక్కడ లోకల్ లీడర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఒక వినూతనంగా అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి వీళ్ళందరూ కూడా ఆర్గనైజర్స్, ఈ క్రేజీ బాయ్స్, అలాగే మరి మన నీలంరాజు, ఇంకా ఇతర లుక్స్ గణేష్, అలాగే ఇతర ఇక్కడ ఉంటుంటే లోకల్ పెద్దలు అందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పోలీస్ పరంగా అన్ని కట్టుదిట్టటువంటి ఏర్పాట్లు మా కమిషనర్ శ్రీ శంకబత బాగ్చి IPS సార్, మరి అదేవిధంగా మా DCP మేడం, అలాగే మా ACP గారు అందరూ కూడా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి చక్కగా భోజనం చేసి వెళ్ళేటట్టు ఏర్పాట్లు అన్నీ చేయడం కూడా జరిగింది. అందరికీ నమస్కారం అండి. 34వ వార్డు జనసేన వార్డు ప్రెసిడెంట్ అండి. ఈరోజు మాకు చాలా కొత్తగా కేఎస్ బాయ్స్కి ముందుగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి చాలా ధన్యవాదాలండి. అలాగే గౌరవనీయుల శ్రీ వంశకృష్ణ గారి ఎమ్మెల్యే గారి తరపున కూడా చాలా ధన్యవాదాలు ఆ టీంకి. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఆ టీంకి ధన్యవాదాలండి. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కేజీ బాయ్స్కి గత 10-15 సంవత్సరాలు బట్టి ఇల్లు కొత్తదనం అంటే ఒక్క సంవత్సరానికి ఒక్కొక్కలాగా, అలాగే అన్ని పందిరుల దగ్గరే కూడా అందరూ కూడా మా కొబ్బరి తోటలో ఒక్కొక్కలాగా ఒకలా చేస్తారు. అందరూ ఒక్కొక్కలాగా ఒకలా చేసేసి భక్తులకైతే మాత్రం మనస్ఫూర్తిగా లాస్ట్ వరకు కూడా 3,000 మంది వరకు కూడా అన్నదానం చేయడం జరుగుతుందండి. అన్నదానంలో అంటే 45 ఐటమ్స్ పెట్టారు. దాంట్లో కొత్తదనం ఏంటంటే ఎండిది విగ్రహం, వినాయకుడిది ఈ సంవత్సరం వెండి విగ్రహంగా కొత్తగా పెట్టడం జరిగింది. ఆ కుర్రవాళ్ళు ఏంటంటే ప్రతి ఇంట్లో అన్నదానంగా ప్రకారంగా వాళ్ళ ఇంట్లో ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఫోటో ఉండాలని కేఎస్ బాయ్స్ ప్రకారంగా చేయడం జరిగిందండి. అంటే దీంట్లో వచ్చిన ఎర్రనాడు CA గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి, అలాగే మీడియా మిత్రులకు కూడా
మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపు నుంచి, అలాగే కేజీ బాయ్స్ తరపు నుంచి, అలాగే కూటమి ప్రభుత్వం తరపు నుంచి మేము ఈరోజు మాకు రాజకీయం ప్రకారం కాకపోయినా సరే ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి గత ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ అన్నదానం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ అన్నదానం అంటే ఎవరింటికి తీసుకెళ్లరు, భక్తులు వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఉన్నంత శాశ్వత ప్రకారంగా ప్రజలకు పట్టణానికి సిద్ధంగా ఉంటారు. అలాగే వీలే కాదు, అన్ని పందిరుల దగ్గర కూడా అందరూ అలాగే చేస్తుంటారు. దేశంలో నేడు ఆర్ఎస్ఎస్ నయ ఫాసిస్ట్ స్వభావంతో పోరాటాలను అణచాలని చూస్తోందని, అలాంటి ఆలోచనలు ఉన్న గూండాల గుంపును పోగేసుకొని కర్కశంగా నేరపూరితంగా వ్యవహరించాలని చూస్తోందని, దీనికి విరుగుడుగా వామపక్ష శక్తులన్నింటికీ కలుపుకొని వామపక్ష భావజాలను నిలబెట్టడమే ఏచూరికి నిజమైన నివాళి అని ఎంఏ బేబీ ఉద్ఘాటించారు. విశాఖ నగరంలోని మద్దెలపాలెం పిఠాపురం కాలనీలో నూతనంగా నిర్మితమైన సిపిఎం విశాఖపట్నం జిల్లా కార్యాలయం సీతారాం ఏచూరి భవనంను ప్రారంభించేందుకు గురువారం విచ్చేసిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో బేబీ మాట్లాడుతూ ఏచూరితో 45 ఏళ్ల అనుభవాలను చెబుతూ ఏచూరి చనిపోయి ఏడాదవుతుందంటే వినడానికి కష్టంగా బాధగా ఉందన్నారు. 1979 పాట్నాలో జరిగిన ఎస్ఎఫ్ఐ మహాసభలు జరిగినప్పుడు ఆల్ ఇండియా బాధ్యతల్లోకి ఇద్దరం వచ్చామని గుర్తు చేసుకున్నారు. 45 సంవత్సరాలు కలిసి పనిచేశామన్నారు. Visakhapatnam steel plant employees, all of them have contributed for constructing this party district committee office, which is named after Comrade Sitaram Yechoori. Our country is witnessing growing tendencies of neo-fascist assault on democratic institutions in Parliament. On the Independence Day, Prime Minister praised the Rashtriya Swayamsevak Sangh, which in fact is dividing the people and organizing communal rights in our country. Prime Minister praising an organization which is working on communal hatred is absolutely stunning, shocking. And today I happen to read in a newspaper Narendra Modi praising RSS chief. RSS is an organization which had to be banned after the assassination of Mahatma Gandhi. అవినీతి అనేది విచ్చలవిడిగా పెరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒప్పుకొని బహిరంగ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. వీటేటిని గురించి ప్రస్తావించలేదు. అందుకని ఇది సూపర్ సక్సెస్ కాదు. అది చెప్పుకోవటం అనేది డొల్లతనము, అతిశయోక్తి. ప్రజలు వాళ్ళు నమ్మటం లేదు. ప్రజలను ఏదో నమ్మించాలనే ఒక ప్రయత్నం తప్ప అందులో వాస్తవం లేదు. అందుకని పూర్తిగా అమలు చేసి అప్పుడు సంబరాలు జరుపుకున్న అర్థం ఉంది. సగం చేసి అరకొరగా చేసి ప్రజలు ఈరోజు రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు? యూరియా కొరత, కనీసం యూరియాని సప్లై చేయగలిగిన స్థితిలో లేరు. రైతులకు అవసరమైన యూరియాని గిట్టుబాటు ధరలు ఇస్తామన్నారు, మిర్చికి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇతర అన్ని పంటలకు మేమే ఇచ్చేసామని చెబుతున్నారు. సీతారాం ఏచూరి గారు పేరుతో ఇక్కడ ప్రారంభం అవడం చాలా సంతోషకరం. ఆయన మొట్టమొదట పార్టీ జనరల్ సెక్రటరీగా విశాఖలో జరిగిన పార్టీ అఖిల భారత మహాసభలో ఇక్కడే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వారి పేరు మీద ఈ భవనం నిర్మించడం, అట్లాగే ఈ జిల్లాలో సిపిఎం అనేక కార్యాలయాలు ఉన్నాయి. ఇతర పార్టీలకి ఈ పార్టీలకి ఒక ప్రధానమైన తేడా ఉంది. ఈ కార్యాలయాన్ని ప్రజలు, కష్టజీవులు వాళ్ళ సొంత డబ్బులతోటి నిర్మించుకున్నటువంటి కార్యాలయాలు. మిగిలినటువంటి పార్టీలకి వీటికి తేడా అనేటువంటిది ఉంది. త్యాగధనులు ఈ రోజుకి కూడా పార్టీకి డబ్బులు ఇచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారనంటే అది సిపిఎం పార్టీలో ఉన్నారు. కడలి తాతయ్య ఆదిలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఓపెన్ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 14వ తేదీన రైల్వే శుభం ఫంక్షన్ హాల్లో జరగనున్నాయి. ఛాంపియన్షిప్ గోడపత్రిక కప్ను వాల్తెరు డిఆర్ఎం లలిత్ బోహ్రో ఆవిష్కరించారు. ఛాంపియన్షిప్ పోటీల వివరాలను రైల్వే జిమ్లో జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. న్యూ నవ్యాంధ్ర ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్, విశాఖ ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయని రైల్వే బాడీ బిల్డర్స్ అసోసియేషన్ కార్యదర్శి రమణాచారి, న్యూ నవ్యాంధ్ర ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 14న జరగనున్న ఛాంపియన్షిప్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మంది బాడీ బిల్డర్స్ పోటీ పడతారని అన్నారు. విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీ అందజేస్తామని వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ యాదవ్, కార్యదర్శి మురళీమోహన్ రావు వెల్లడించారు. ఈ సమావేశంలో రమేష్, ప్రసాద్, షేక్ బషీర్, అప్పలరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కడాలి తాతయ్య గారు, కడాలి ఆదిలక్ష్మి గారు మెమోరియల్ ఛాంపియన్షిప్ మిస్టాంధ్ర టోర్నమెంటు సెప్టెంబర్ 14న మన విశాఖపట్నం రైల్వే స్టేడియం పక్కన శుభం కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ యొక్క ఛాంపియన్షిప్ విశాఖ ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ద్వారా జరుగుతుంది. తర్వాత మన అసోసియేషన్ తరపున, మన స్టేట్ అసోసియేషన్ తరపున మన సుబ్రహ్మణ్యం గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు, అలాగే మన జిల్లా సెక్రటరీ గారు మురళి గారు, వైస్ ప్రెసిడెంట్ గారు ప్రకాష్ యాదవ్ గారు, అలాగే మన యొక్క జిమ్ తాలూకా కోచ్, రైల్వే జిమ్ తాలూకా కోచ్ బషీర్ గారు, తర్వాత మన యొక్క రమేష్ గారు టెక్నికల్ మెంబర్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా మన విశాఖపట్నం సంబంధించిన అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే సెప్టెంబర్ 14న శుభం కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్గా మన యొక్క సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ తరపున మనకి స్పాన్సర్షిప్ జరుగుతుంది. ఈ యొక్క కప్ ఓపెనింగ్ కూడా మన డిఆర్ఎం గారి తరపున కప్ ఓపెనింగ్ జరుగుతుంది. మనకి శుభం కళ్యాణ మండపం కూడా రైల్వే తరపున మనకు అందించారు. పార్టిసిపేట్స్ సుమారు 200 మంది ఉంటారు స్టేట్ వైజ్. ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక 30 మంది క్రీడాకారులు వస్తారు. 8 జిల్లాలు వస్తాయి మన జిల్లా. క్యాష్ ప్రైజ్ మెమోంటోస్ కూడా ఉన్నాయి. అన్ని క్లాసులకి కూడా మెమోంటోస్, క్యాష్ అవార్డులు కూడా భారీ ఎత్తున జరుగుతుంది. వాళ్ళ తరఫున మా తల్లిదండ్రుల పేరు మీద ఒక కాంపిటీషన్, స్టేట్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. శుభం కళ్యాణ మండపం తరఫున ఈ శుభదినం రోజు ఈ కార్యక్రమానికి మేము మొత్తం టోటల్ 13 జిల్లాల నుంచి 150 మంది బాడీ బిల్డర్స్ వస్తున్నారు. దీనికి ద ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కండక్టెడ్ బై ది స్టేట్. ఇది వాళ్ళ తరఫున ఈ స్టేట్ కాంపిటీషన్ మేము కండక్ట్ చేసాం, ఆర్గనైజింగ్ చేస్తున్నాం. 150 మంది బాడీ బిల్డర్స్ వస్తున్నారు కాబట్టి దీనికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. బెస్ట్ ఆఫ్ 6 వరకు కూడా క్యాష్ అవార్డ్స్ అండ్ మెమోటోస్, మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. సో 7, 8, 9, 10 అంటే 10 బెస్ట్ ఆఫ్ 10 అంటే 4 నెంబర్స్కి టీ షర్ట్లు, పార్టిసిపెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ని, కొత్తగా స్థాపించిన అసోసియేషన్ ఇది న్యూ నవ్య ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్. ఈ ఫస్ట్ కాంపిటీషను కడాల తాతయ్య గారు దంపతుల పేరు మీదుగా ఆయన తనయుడు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ స్పాన్సర్ చేస్తున్నారు కాంపిటీషన్ని. ఈ కాంపిటీషన్కి మేము మా ఐడియా ప్రకారం 200 మంది వస్తారనుకుంటున్నాం. చాలా అసోసియేషన్లు ఉన్నాయి కానీ అన్ని అసోసియేషన్ల మీద మాది గట్టి అసోసియేషన్ ఉంటుంది, అవుతుందని నా. ఇది కడలి తాతయ్య ఆదిలక్ష్మి గారు మెమోరియల్ ట్రస్ట్ మీద అసోసియేషన్ పరంగా టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది విశాఖ ప్రొఫెషనల్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది శుభం కళ్యాణ మండపంలో డిఆర్ఎం గారి తాలూకా అనుమతితోటి జరగడం జరుగుతుంది. ఇక్కడ ఆయన నెక్స్ట్ 14వ తారీఖున జరగబోయేటటువంటి టోర్నమెంట్ కానీ చీఫ్ గెస్ట్గా ఆయన మరియు స్పోర్ట్స్ ఆఫీసర్ కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క 150 బాడీ బిల్డర్స్ ఇంచుమించుగా రావడం జరుగుతుంది. ఈ 14 జిల్లాల నుంచి మనకున్న విశాఖ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి జిల్లా నుంచి ప్రతి బాడీ బిల్డర్స్ ప్లస్ అఫీషియల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంచుమించుగా ఇది భారీ ఎత్తున టోర్నమెంట్ జరుగుతుంది. భారీ ఎత్తున క్యాష్ అవార్డ్స్, మెమోంటోస్, మెడల్స్ కూడా ఉన్నాయి. వచ్చే ప్రతి టోర్నమెంట్కి అఫీషియల్స్కి అండ్ బాడీ బిల్డర్స్కి ఫుడ్ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయడంలో విజయం సాధించి ప్రజల మన్ననలు పొందడం హర్షణీయమని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సంయం హేమంత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో సూపర్ 6 అమలు చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు కార్యక్రమం చేపట్టారు. స్త్రీలకు ఉచిత బస్సు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేసి అనంతరం పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున యువతతో ర్యాలీ చేశారు. జగన్ చంద్రబాబును బావిలో దూకమండంను ఖండిస్తూ జగన్ క్షమాపణ చెప్పాలని కోరారు. లేని పక్షంలో జగన్ నిరుద్యోగులను మోసం చేసినందుకు మరియు ఒక్క డిఎస్సి, పోలీస్ శాఖ, గ్రంథాలయ శాఖ ఉద్యోగం కూడా నింపలేనందుకు బే ఆఫ్ బెంగాల్లో దూకాలని హేమంత్ అన్నారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సంయం హేమంత్ కుమార్ ఈరోజు విశాఖ వేదికగా మరి మేమందరం కూడా విజయోత్సవ ర్యాలీ విద్యార్థులు, నిరుద్యోగులు కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ప్రతి సూపర్ 6 హామీని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ వాళ్ళు అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు విశాఖ వేదికగా భారీ ర్యాలీని నిర్వహిస్తూ జరిగింది. ఈ సందర్భంగా మరి ఏదైతే
తల్లికి వందనంతో పాటు 20,000 రైతులకు ఇవ్వడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు అతి ముఖ్యంగా ఇవ్వడంతో పాటు మెగా డిఎస్సి ఇచ్చారు. అదేవిధంగా ఆటో వాళ్ళకు కూడా ఈ దసరా నుంచి 15,000 రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ నుండి ఆటోలతో ర్యాలీగా గంటా శ్రీనివాసరావు ఆఫీస్ ముందు ధర్నా అనంతరం ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ రెహమాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ కాసుబాబు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఆటో మోటార్ కార్మికుల వచ్చే ఆదాయం 80% తగ్గిపోయిందన్నారు. వచ్చే ఆదాయంతో ఇంటి అవసరాలు, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంటు ఛార్జీలు, ఇంటి అద్దెలు చెల్లించుకోలేని దీనస్థితిలో ఆటో మోటార్ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నెంబర్ 2131లను తీసుకువచ్చి వేలాది రూపాయలు అపరాధ రుసుములు వసూలు చేస్తూ లేబర్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ ద్వారా కూడా ఛార్జీలు కలెక్ట్ చేస్తున్నారని, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పేరుతో పథకం పెట్టడం వలన మహిళలకు ఉచిత బస్సుల వల్ల ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్స్ ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. అజిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాసనం విధానంలో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. భారతీయ జనతా పార్టీ సారథ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా పెంటకోట కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ సమక్షంలో వీకేపీసీఐఆర్ యూసీడీఏ మాజీ చైర్పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చొక్కాకుల వెంకట్రావు బీజేపీలో చేరారు. ఆయనతో పాటు సబ్బవరం మాజీ వైస్ ఎంపీపీ, ప్రస్తుతం అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద్ బీజేపీ కండువా వేసుకున్నారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాల్, రాష్ట్ర కార్యదర్శులు కేతిరెడ్డి సురేంద్రమోహన్ రెడ్డి, పావని, జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పీలా రమాకుమారి, రాష్ట్ర నాయకులు ఈల శ్రీరామ్మూర్తి, సీనియర్ నాయకులు బొడ్డేటి కాశీ విశ్వనాథ్, పొన్నగంటి అప్పారావు, ముమ్మన దేవుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్ల రామానాయుడు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ పంపిణీ విధానంలో క్యూఆర్ కోడ్, స్మార్ట్ రేషన్ కార్డులు పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. మరో విడత పంపిణీతో స్మార్ట్ కార్డులు లబ్ధిదారులందరికీ చేరువవుతాయని వెల్లడి. అనంతపురం సూపర్ 6 సూపర్ సభ విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. సూపర్ 6 అమలులో బీజేపీ, జనసేన భాగస్వామ్యం మరువలేనిదని స్పష్టం. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. పార్వతీపురం, మన్యం జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి హేమలత. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో నాటుసారా రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.